వాళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేయడం వాళ్ళు ప్రారంభిస్తారు. అదేలాగా మనకి చెప్పాలంటే ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళు సేల్ చేయాలి అనుకుంటే అది చేసుకోవచ్చు. నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మేము బాగున్నామండి. చెప్పండి. తులారాశి వాళ్ళకి వచ్చే డిసెంబర్ నెల ఎలాగుండబోతుంది? తులారాశి వాళ్ళకండి ఇప్పుడు శుక్రుడేమో రెండో స్థానంలో వృశ్చిక రాశిలో ఉంటారు. సూర్యుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి అదేలాగా గురువు ఒక దృష్టి ఉంది వాళ్ళ మీద. అందువలన శుభకార్యాలు చేయడం, అదేలాగా కుటుంబానికి కావాల్సిన విషయాలన్నీ చేయడం అవన్నీ వీళ్ళకి జరుగుతుంది. ఫండ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఫండ్ ఫ్లో ఎంత ఇంప్రూవ్ అవుతుందో అంతకంత ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అదేలాగా చూస్తే మనకి ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి ఒకలాగా ఈక్వల్గా పోయేలాగా ఉంది. 16th తర్వాత సూర్యుడు ఎప్పుడు ధనుర్రాశికి వెళ్ళిపోతారో వాళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేయడం వాళ్ళు ప్రారంభిస్తారు. 20 తారీఖు తర్వాత ఆ ప్రయత్నాలు వీళ్ళకి గెలుపు పొందే అవకాశాలు వీళ్ళకు ఉంది. మంగళుడు కూడా మూడో స్థానంలో ఉంటారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు దిగుతారు ఆ పని మీద. బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి అదంతా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు వాళ్ళకు ఉంది. 16th 20th ఈ 2 డేట్లలో తర్వాత వీళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంది వీళ్ళ దాంట్లో. ఓకే అండి. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ నెల ఎలాగుండబోతుంది? బిజినెస్ చేసే వాళ్ళకండి చంద్రుడు మంచి మూమెంట్లో ఉండే గ్రహం. స్థానానికి 8వ స్థానంలో మనకేమో రాహు ఉన్నారు, తన సారానికి వచ్చేసారు 24వ తారీఖు తర్వాత. గురువు ఒక దృష్టి ఉంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడాలి. మెయిన్గా డాక్యుమెంటేషన్ విషయాలు వీళ్ళు జాగ్రత్త పడాలి. కాకపోతే ఏంటంటే కొత్త కొత్త పార్ట్నర్షిప్తో కలిసి కొత్త విషయాలు చేయడం, అటువంటి విషయాలన్నీ వీళ్ళకి ఈ టైంలో వీళ్ళకి జరుగుతుంది. కాకపోతే ఈ డాక్యుమెంటేషన్స్ మాత్రం, డీల్స్ ఏదైనా సైన్ చేస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకుంటే వీళ్ళకి మంచిది. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలాగుండబోతుందండి? ఎంప్లాయీస్ కండి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు 6వ స్థానంలో వక్ర నివృత్తి అయిపోయారు. కాకపోతే ఏంటంటే రాశి అధిపతి 9వ స్థానంలో వక్రంగా ఉన్నారు. ఒకలాంటి మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఉండాలా ఉండకూడదా, చెయ్యాలా చేయకూడదా, ఇటువంటి కన్ఫ్యూషన్స్ వీళ్ళకి వస్తుంది. ఇది కొన్ని రోజులు ఉంటుంది. దానికి తగ్గట్టు వీళ్ళు కొద్దిగా నివృత్తులు చేసుకుంటే మంచిది. శుక్రుడు శనీశ్వరుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అదేలాగా మంగళుడు కూడా చేస్తున్నారు కాబట్టి చాలా మార్పులు వస్తాయి. వీళ్ళు ఎంప్లాయీగా ఉండే చోటలో చాలా మార్పులు వస్తాయి. దానికి తగ్గట్టు వీళ్ళు అడాప్ట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం వీళ్ళకి ఈ టైంలో. ఈ డిసెంబర్ నెల పిల్లల చదువు, ఆరోగ్యం ఎలా ఉంటుందండి? పిల్లల గురించి మనం కొద్దిగా దగ్గర పడి చూడాలి పిల్లల్ని. ఎందుకంటే ఇప్పుడు రాహు వీళ్ళకి 5వ స్థానంలో తన సారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉండే కంపెనీస్ ఎట్లా ఉంది, ఎటువంటి వాళ్ళతో వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, ఆ విషయాలన్నీ చూసుకోవాలి. అదేలాగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఒక రోజు ఒకటి చెప్తాడు, ఇంకో రోజు ఇంకొకటి చెప్తారు. ఇవన్నీ కొద్దిగా భరించాలి. అది ఆ రాహు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి హెల్త్ అంతా బాగానే ఉంటుంది. మెంటల్ స్టేటస్ మాత్రం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది మాత్రం మనం చూసుకోవాలి. వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి, లైక్ చదువు కోసం ఉండొచ్చు, లేకపోతే జాబ్, హయ్యర్ జాబ్ ఏదైనా దానికోసం వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీ వీళ్ళకి బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు బుధుడు వక్రమై మళ్ళీ తులారాశికి వస్తారో, వచ్చే నెలాఖరులో వస్తారు. వచ్చేటప్పటికి మనకి ఆ అవకాశాలు వీళ్ళకి బాగానే ఉంటుంది. ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ కానీ, ఆ డాక్యుమెంటేషన్స్ క్లియర్ అయ్యి రావడం కానీ, చదువు కోసం వెళ్ళే వాళ్ళకైనా సరే, బిజినెస్ కోసం వెళ్ళే వాళ్ళైనా సరే, లేకపోతే అక్కడ వీసా తెచ్చుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నా సరే, వాళ్ళకంతా పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో షార్ట్ ట్రిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. షార్ట్ ట్రిప్స్ ఫ్యామిలీతో పాటు కానీ, బిజినెస్ కోసం కానీ
పార్ట్నర్తో పాటు కానీ బిజినెస్ పార్ట్నర్తో పాటు కానీ అటువంటి విషయాలు వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంది ఈ టైంలో. శుభకార్యాలు అంటే పెళ్ళి. ఇది పెళ్ళి జరిగే అవకాశం ఉందా? శుభకార్యాలు నేను చెప్పాను కదండి ఆల్రెడీ. మనకి 2వ స్థానంలో శుక్రుడు, సూర్యుడు, గురువు ఒక దృష్టితో, బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక శుభకార్యానికి వీళ్ళకి ఎక్స్పెండిచర్ చాలా గట్టిగా ఉంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అదేలాగా మనకి చెప్పాలంటే ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళు సేల్ చేయాలి అనుకుంటే అది చేసుకోవచ్చు. ఆ అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు సరిదిద్దుకోవాలి, చూసుకోవాలి అట్లీస్ట్. ఈ రాశి వాళ్ళకి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఈ నెలల్లో సెటిల్ అవుతుందా? లీగల్ ఇష్యూస్ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళకి డిలే అవుతూ పోయింది అంటే, ఎందుకంటే వీళ్ళకి 6వ స్థానంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు. ఇన్ని రోజులు వక్రంగా ఉన్నప్పుడు డిలే అవ్వడం అటువంటి విషయాలు జరగచ్చు. వక్రం ఇప్పుడే నివర్తి అయ్యారు కాబట్టి ఇప్పుడు మూవ్ అవ్వడం జరుగుతుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే మంగళుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు బాగుంది. అదేలాగా గెలిచే అవకాశాలు అని చెప్తే మనకి గురువు వక్ర నివృత్తి అయ్యే వరకు మనం ఏం చెప్పలేం. ఆయన వక్ర నివృత్తి అయిపోయారు అంటే ఆ టైం పీరియడ్లో వీళ్ళకి గెలుపు అనేది వీళ్ళకి రావచ్చు. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సెటిల్మెంట్ కానీ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ఇల్లు వాహనాలు కొనడం అనేదానికి ఇప్పుడు మంచి పీరియడే. ఒక్క విషయం మాత్రం వీళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి గురువు వక్రంగా ఉంది వాళ్ళ జాతకంలో అంటే ఈ టైం పీరియడ్ బాగుంది. లేదు అంటే కొన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేస్తే మంచిది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఎదురు చూసే వాళ్ళకి ఎలాగుంటుందండి? రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటుందా? ప్రెగ్నెన్సీ రిజల్ట్ అండి వీళ్ళకి 8వ స్థానాధిపతి ఏమో శుక్రుడే కాబట్టి 9వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంది. కాకపోతే ఏంటంటే 5వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి చెకప్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నీ మంచిగానే చెప్పారండి. ఏదైనా నెగటివ్స్ ఉందా? ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా? పరిహారాలు వీళ్ళ కులదైవాన్ని వెళ్ళి చూసి రావడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళ కులదైవాన్ని రెగ్యులర్గా వెళ్ళి చూసి రావడం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అదేలాగా దుర్గమ్మది 32 నామాలు వీళ్ళు చదువుకుంటే ఉంటే వీళ్ళ పిల్లలకి వాళ్ళ మెంటల్ స్టేటస్కి మంచి రిజల్ట్స్ వస్తుంది. అదేలాగా ఆశీర్వాదాలు వస్తాయి. పిల్లల కోసం ఎదురు చూసుకునే వాళ్ళకి కూడా అది ఇంపార్టెంట్ అయిన పరిహారం వాళ్ళు చేసుకుంటే మంచిది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. చూస్తాం. థ్యాంక్స్ అండి. శాంతి.